లో మారి ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగం తెచ్చుకోవాలనుకునేవాళ్ళు. జనరల్‌గా ఏంటి అంటే చాలా మంది రకరకాల పరిస్థితులు. అంటే ఇప్పుడు దీని గురించి మనం ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాలి. అండ్ కొంతమంది ఏంటి అంటే బీటెక్ డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళేం జేస్తారు? గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు. గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన తర్వాత 2, 3 ఇయర్స్ తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. దిస్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. నేను సాఫ్ట్‌వేర్ సైడ్ వెళ్ళిపోయి ఏదో ఒకటి సెటిల్ అవ్వాలనుకుంటారు. ఇంకొంతమంది ఏం జేస్తారంటే ఫస్ట్ ఇనిషియల్‌గా ఏదో బిజినెస్ అని ఏదేదో చేస్తుంటారు. ఇంకొంతమంది ఏంటంటే సాఫ్ట్‌వేర్ నా కోడింగ్ అంత కాదు. నేను తక్కువ కోడింగ్ సైడ్ ఎళ్తా. చిన్న చిన్న ఏదో జాబులు చేసుకుంటా. టెక్నికల్, నాన్ టెక్నికల్, మార్కెటింగ్ ఈ విధంగా ఏంటి అంటే రకరకాల ఉద్యోగాలు చేస్తూ చివరికి రియలైజ్ అయ్యి ఇయన్నీ కాదురా బాబు మంచి జీతం రావాలంటే నేను సాఫ్ట్‌వేర్ సైడ్ రావాలి. సాఫ్ట్‌వేర్ సైడ్ వస్తే బెటర్ ఉంటుందని చెప్పి ఆలోచిస్తారు. సో తర్వాత ఏంటి అంటే ఈ విధంగా ఆలోచించిన తర్వాత ఒక్కసారి సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకి ఎంటర్ అయిన తర్వాత చాలా కష్టపడి ఏదో ఒకటి చేయాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు రియల్‌గా టెస్ట్‌లనేవి మొదలవుతాయి మన జీవితంలో. ఎలాంటి ఈ ప్రాబ్లమ్స్ అంటే కొంతమందికి ఎంత ప్రాక్టీస్ చేసినా రాకపోవడం. ఇంకొంతమందికి చాలా కష్టపడతారు. ఓకే. చాలా కష్టపడతారు. ప్రాక్టీస్ చేస్తారు. అంతా బానే ఉంది. కానీ ఉద్యోగ ప్రయత్నాలొచ్చేసరికి సడెన్‌గా వాళ్ళకి ఉన్నట్టుండి మార్కెట్ అనేది డౌన్ అవుతుంది. రైట్. సరే మార్కెట్ బానే ఉంది. ఇంటర్‌వ్యూస్ అటెండ్ అవుతున్నారు గానీ, వీళ్ళకి అన్నీ బానే ఉన్నాయి గానీ, పర్సెంటేజ్ కొంచెం తక్కువ అవ్వడం. 4 ఇయర్స్‌లో అవ్వాల్సిన బీటెక్ 5 ఇయర్స్‌లో అవ్వడం. ఇవన్నీ ప్రాబ్లమ్స్. కానీ చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఇప్పుడు అంటే మన జీవితంలో ఎప్పుడైనా తప్పులు చేసేటప్పుడు, పనికిమాలిన పనులు చేసేటప్పుడు అంతా బానే ఉంటది. హ్యాపీగా ఉంటాం. ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా తిరుగుతున్నప్పుడు, మన ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం. తల్లిదండ్రులు సంపాదించినప్పుడు ఏదో తిని తిరుగుతా ఉన్నప్పుడు, ఏ పరిస్థితుల్లో గూడా జీవితం ఎప్పుడు గూడా ఎలా ఉంటదంటే, అంత టెన్షన్స్ ఉండవు మనకి. హాయిగా, సాఫీగా జరిగిపోతది. కానీ రియలైజ్ అయ్యి జీవితంలో నేను మారి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని నేనొకటి జేయాలి. నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని నేను ఇది చేయాలి, అది చేయాలి అని అనుకున్నప్పుడు రియల్‌గా ప్రాబ్లమ్స్ అనేవి మొదలవుతాయి. చాలా మంది ఊరికే తిరుగుతూ టైమ్ పాస్ కోసం కోర్స్ నేర్చుకుంటూ, టైమ్ పాస్ చేస్తూ ఉన్నంత కాలం ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. కానీ సీరియస్‌గా జీవితాన్ని సీరియస్‌గా తీసుకొని, సీరియస్‌గా తీసుకున్న తర్వాత ఓకే. ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు రియల్ టెన్షన్స్, రియల్ ప్రాబ్లమ్స్ అనేవి మొదలవుతాయి. కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ దాటుకొని ఎవడైతే నిలబడగలుగుతాడో వాడు సక్సెస్ అవుతాడు. ఏ ప్రాబ్లమ్ అయినా రానియండి. మీరు ఆత్మస్థైర్యం కోల్పోకూడదు.